ఇక్కడ కోడికత్తి పార్టీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈయన నేరుగా కేసీఆర్తో లాలోచి, అదే మరుగా మోడీతో లాలోచి, వాళ్ళు ఈయనకు డబ్బులు కుక్క మారిగా విశ్వాసంగా ఉంటాడు. ఒక బిస్కెట్ వేస్తే కుక్క మారిగా విశ్వాసంగా ఉంటాడు. నేను అడుగుతున్నా ఇతన్ని, నీకు సిగ్గుందా అని అడుగుతున్నా, నీకు రోషం ఉందా అని అడుగుతున్నా, ఏ విధంగా కేసీఆర్ని సపోర్ట్ చేస్తామని అడుగుతున్నా. పోతిరెడ్డి పాడు మూసేస్తానంటే, ముచ్చమర్రి మంది కాదు మూసేస్తానంటే, నీకు ఏమైనా రోషం ఉంటే నువ్వు అడగాలి. అడగకుండా నిన్న ఆయన తల్లి అందరూ అంటున్నారు మేము ప్రత్యేక హోదా తెస్తామని కేసీఆర్తో కలిసి. ఎప్పుడు మీ చెవులో చెప్పాడా? మొన్న సోనియా గాంధీ గారు వచ్చారు, తెలంగాణలో మీటింగ్ పెట్టారు. ఆవిడ చాలా స్పష్టంగా చెప్పింది, మేము కమిట్ అయ్యాం, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తాం, ఇవ్వాలి, తొలి సంతకం పెడతామని మొన్న కూడా విజయవాడ మీటింగ్లో రాహుల్ గాంధీ చెప్పాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, అదే రోజున కేసీఆర్ అన్నాడు ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తే మాకు కూడా ఇవ్వాలని అడ్డం పెట్టిన వ్యక్తి ఈ కేసీఆర్. మన విరోధులు మీరు గుర్తుపెట్టుకోవాలి. నరేంద్ర మోడీ మనకి విరోధి అవునా కాదా? తమ్ముళ్ళు మీరే చెప్పండి. ఏమమ్మా అవునా కాదా? కేసీఆర్ మన విరోధి అవునా కాదా? మన వాళ్ళు తిట్టాడా లేదా? 60 సంవత్సరాలు మన శ్రమ దోచుకున్నాడా లేదా? ఎవరు డెవలప్ చేశారు హైదరాబాద్ని? సైబరాబాద్ ఎవరు చేశారు? ఎయిర్పోర్ట్ ఎవరు చేశారు? ఔటర్ రింగ్ రోడ్ ఎవరు కట్టారు? దోచుకున్నది ఎవరు తమ్ముళ్ళు? కట్టుబట్టలతో వచ్చాం, ఈ పనులన్నీ చేశాం. మేము ఇక్కడికి వచ్చి అవస్థపడతా ఉంటే ఈరోజు మళ్ళీ మమ్మల్ని రెచ్చగొడతారా? తిట్టిన తిట్లు చాలవా? ఎన్ని తిట్టారు తమ్ముళ్ళు? మనం కుక్కలు అన్నారు, రాక్షసులు అన్నారు, పనికి మాలిన వాళ్ళు అన్నారు, ఒక్కొక్కరిని తరిమి తరిమి కొట్టి పంపిస్తామన్నారు. మన ఉలవచారుని ఎగతాళి చేశారు, మా దగ్గర పశువులు తింటున్నాయని. మన బిర్యానీని, పేడ బిర్యానీని మనల్ని ఎగతాళి చేశారు. మనకు రోషం లేదు, పౌరుషం లేదు, కసి లేదు, కక్ష లేదా? అదే తమ్ముళ్ళు, అదే కోడికత్తి పార్టీకి కక్ష ఉందా, కసి ఉందా? ఎందుకు లేదు? ఎందుకు లేదంటే ఈయన జుట్టు వాళ్ళ చేతల్లో ఉంది. 31 కేసుల్లో, అవినీతి కేసుల్లో ఉన్నాడు. నిన్నే అఫిడవిట్ చూశారు. ఎవరైనా తమ్ముళ్ళు మన మీద కేసు ఉంటే ఆ కేసు విషయం అడుగుతామా, మన ఊరి విషయం అడుగుతామా? తమ్ముళ్ళు కేసు విషయం అడిగేది అదే అడుగుతున్నాడు. ఇంకో పక్క తప్పులు చేశారు కాబట్టి భయపడిపోయాడు. భయపడిపోయి లోటస్ పాండ్లో ఎప్పుడన్నా మన రాష్ట్రంలో ఉన్నాడా తమ్ముళ్ళు? రాత్రి ఎక్కడున్నాడు? మొన్న ఎక్కడున్నాడు? ఈరోజు ఎక్కడున్నాడు? ఈరోజు ప్రచారాన్ని కూడా రాలా, కుట్ర తీయడానికి లోటస్ పాండ్లో ఉన్నాడు. వారం రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. నేను మీ దగ్గరనే ఉన్నా, ఇక్కడే పడుకుంటున్నా, డబ్బులు లెక్కేసుకోవడానికి, ఇంకో పక్క కుట్రలు చేయడానికి లోటస్ పాండ్లో ఉన్నాడు. ఈ వ్యక్తి మనస్తత్వాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇతను ఒక సైకో. ఏం తిడతారు తమ్ముళ్ళు? నిన్ను 420 అంటావా? నేను పడాలనా? మీరు చెప్పండి, నేను పడాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాకు ఆయనకి ఏమన్నా పోలికుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ మధ్యలో చెప్తూ కొడతానంటావా? రోడ్డు మీద నడి రోడ్లో కాల్చి చంపుతానంటావా? ఉరేస్తానంటావా? ఏం తప్పు చేశాను తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మీరు చెప్పండి. నేను పడాలన్నా ఈయన దగ్గర తిట్టించుకోవాలా? నేను ఎప్పుడు నా మారుగా మాట్లాడానా? గౌరవం లేని వ్యక్తి ఎవరు? నాకు ఆయనకు పోలికుందా? నా రాజకీయ చరిత్ర ఏంటి, ఈయన చరిత్ర ఏంటి? తండ్రిని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్ల రూపాయలు దోచుకుని ఈరోజు ఆ డబ్బులతో ఊరేగుతూ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాలనే ప్రయత్నం.